ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43-44 అధ్యాయాలు. బాబా సమాధి చెందుట, సన్నాహము, సమాధి మందిరము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, జోగి యొక్క సన్యాసము, అమృతం వంటి బాబా పలుకులు 43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగింది. ముందుగా సన్నాహము. హిందువుల్లో ఎవరైనా మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథాలు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్ విషయములందు లీనమునొచ్చినచో అతడు పరమును సహజంగాను సులభంగాను పొందును. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారం రోజుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగి అగు సుఖుడు భాగవత పురాణాన్ని ఆ వారంలో బోధించను. ఈ అభ్యాసము ఇప్పటికి అలవాట్లో ఉంది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారికి గీత, భాగవతం మొదలైన గ్రంథాలు చదివి వినిపించదురు. కానీ బాబా భగవంతుని అవతారం ఒకటిచే వారికి అట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగం చేయమన్నామని తెలియగానే వారు వజేయను అతన్ని పిలిచి రామ విజయాన్ని గ్రంథాన్ని పారాయణం చేయమన్నారు. అతడు వారంలో గ్రంథమును ఒకసారి పఠించను. తిరిగి దాన్ని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దాన్ని చదివి 3 దినాల్లో 2వ పారాయణ పూర్తి చేశాను. ఈ విధంగా 11 దినాలు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూచుండిరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనం చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యంగా ఉండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికి తెలియనీయలేదు. ప్రతిదినము కాకా సాహెబ్ దీక్షితు, శ్రీమానుభూతియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండేవారు. ఆనాడు అంటే 1918 అక్టోబర్ 15వ తేదీన హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనం చేయమనిరి. ఆయనను కొంతమంది లక్ష్మీబాయి సిందే, భాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలా షింపి, నానా సాహెబ్ నిమోడ్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగోలేదని అందుచేత తన్ను రాతితో కట్టిన బూటి మేడలోనికి తీసుకొని పోయిన అచ్చట బాగుగా ఉండును అనిరి. ఈ తుది పలుకులు ఆడిచు బాబా బయాజీ తాత్య కోతేపై ఉరిగి ప్రాణములను విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానా సాహెబ్ నిమోర్కర్కు ఈ సంగతి చెప్పాను. నానా సాహెబు నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అర్చెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టనని తేలిపోయెను. బాబా సమాధి చెందిననే సంగతి షిర్డీ గ్రామంలో కార్చిచ్చు వలె వ్యాపించను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధుల్లో నేర్చుచుండిరి, కొందరు తెలివి తప్పిపడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొన మొదలెడిరి. ముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగేశ్వరుని మాటలు కనుక ఎవరునూ సందేహింపవలసిన అవసరం లేదు. ఏలన కృష్ణ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఉనర్చెను. సుందర శరీరంతో ఆయుధాలు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారమున అనగా సాయిబాబా భక్తులను ఉద్ధరించడానికే వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ అగమ్య గోచరములు. బాబాకు తమ భక్తుల తోడి సంబంధము ఈ యొక్క జన్మతోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురని దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలననే విషయమును గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలెననిరి. కుషాల్ చంద్, అమీర్ షక్కర్ కూడా ఈ అభిప్రాయాన్ని వెలబుచ్చిరి.
కానీ రామచంద్ర పాటీలు అనే గ్రామ మునసబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢకంఠంతో, మీ ఆలోచన మాకు సమ్మతం కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసిందేనను. అందుచే గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి ఈ వివాదము 32 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామ అయిన లక్ష్మణ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగిట్లను, త్వరగా లెమ్ము, బాపు సాహెబు నేను మరణించితిని అనుకుంటున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాకడ హారతిని ఇమ్ము. లక్ష్మణ మామ సనాతనాచారపరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌలవీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగు పూజా ద్రవ్యాలతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచడానికి నిశ్చయించి అచ్చటి మధ్య భాగంలో త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపరగాం నుండి మామలద్దారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మామలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలననుకొనెను. వాడా ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడు అనెను. కనుక కాకా సాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవటానికి సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వలన 2వ పార్టీ యొక్క మనస్సు కూడా మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలము బాబా శరీరాన్ని ఉత్సవంతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధర్ని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి. యథార్థంగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యను. అది ఒక పూజా మందిరమాయను. అనేక మంది భక్తులు అచ్చటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయములన్నీ సాగుచుండెను. వారి కఫిని చింపకుండా సులభంగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరాన్ని విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుస్సగునము అయ్యను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండేవారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తులగుచుండిరి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేత్తో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రింద పడి 2 ముక్కలైనది. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిక్కులు చింతించి ఇట్లు ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయిను. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానం చేయుచుండడి వాడను. నా జీవితం నందు నాకెంత ప్రేమయో దాని యందు కూడా నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచింది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవమైన ఇటుక కోసము ఇంత విచారం పడనేలా? అందులకు హేమాడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయడానికి అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలుతున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యానికి నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యములయ్యి వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరాలకు పూర్వము అనగా 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయు ప్రయత్నించను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసంవ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దాన్ని తప్పించడానికి బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలననుకొని భక్త మహల్సాపతితో ఇట్లనెను, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరం ఎదురుగుండా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపినారు. ఇట్లంచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణము పోయినట్లు అనిపించెను.
ఊరి వారందరూ అచ్చడి చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయడానికి నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించను. తన ఒడిలో బాబా శరీరము నుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరు ఆలోచించవలసిన విషయం ఏమనగా, బాబా 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మ అని. పంచభూతాత్మకమైన శరీరము నాశనమగును. శరీరము అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అదియే పంచేంద్రియములను మనసును స్వాధీనమందించుకున్నది, పరిపాలించినది. అది ఏ సాయి. అది ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి అందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దాన్ని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాన్గాపురంలో వెలసిన దత్తదేవును అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే కాని సమస్త చేతములందు కూడా ఉండి వారిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికి సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించి వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడవీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితము ఎత్తుపటము మసీదులో ఉన్నది. దీన్ని శ్యామారావు జయకర్ అనే గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడనైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారెక్కడనే కాక ప్రతి చోటన నివసించుచు పూర్వం వల్లే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజంగా వారే దైవము. బాపు సాహెబ్ జోగు సన్యాసం పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని ముగించుచున్నారు. సకారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగు పుణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగు గారికి చిన్నాయన. 1909 సంవత్సరంన సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోను చావెళ్లోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియును కాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతంను చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు అనెను. ఆ ప్రార్థనని విని బాబా, కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీ అభిమానమును పోగొట్టుకొని మోహంను రుచిని జయించదవో, ఆటంకములన్నింటినీ కడిచెదవో, హృదయపూర్వకంగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనిదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అనిరి. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానం ఏదియూ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసాన్ని గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృతతుల్యమైన బాబా పలుకులు, దయాదాక్షిణ్యమూర్తి అయిన సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములను పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానం చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికే మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనేదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చి ఏ దీక్షతో ఉందురో, ఎవరైతే నా కర్పించినది ఏమియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉండును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. నేననగా ఎవరు?
నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరచ్చటికి గాని పోవలసిన అవసరం లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీన్ని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందెదవు. హేమాడ్ పంతు చదువులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమించుదురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందింతురో వారు నన్ను హింసించిన వారవుతారు. ఎవరైతే బాధలు అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పిరి. బాబా సర్వవస్తు జీవ సముదాయంలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులును సాయితో నైక్యమగుదురు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 43, 44 అధ్యాయాలు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.